నమస్తే, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోండి. వైసీపీ ఆధ్వర్యంలో నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ఆందోళన. గత వైసీపీ పాలన వల్లే విద్యుత్ ఛార్జీల పెంపు. ఆ పాపం కూటమి ప్రభుత్వానికి కాదన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య. విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. శ్రీకాకుళం దైవ దర్శనానికి వచ్చి అనంతలోకాలకు వెళ్లిన తమిళనాడు వాసులు. తిరుమల శ్రీవారి సన్నిధిలో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన పండితులు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా నరసాపురంలో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి సబ్స్టేషన్ వరకు ఫ్లెక్సీలు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన చేపట్టిన అనంతరం ముదునూరి ప్రసాదరాజు చేతుల మీదుగా విద్యుత్ ఏడీ మధుబాబుకు సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకుని 7వ నెల గడుస్తూ ఉంది. కానీ ఈ రోజున చూస్తే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ నిలుపుదల చేసి ఈ రోజున ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, ఈ రాష్ట్రంలోనే ప్రతి పౌరుడు ఇంధనాన్ని తయారు చేసుకుని మనమే అమ్ముకునేటువంటి పరిస్థితిని వనరుల్ని సృష్టిస్తానని చెప్పడం జరిగింది. ఈ 6 నెలలు గడిచేటప్పటికి ఏవైతే తగ్గిస్తానన్నటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు సరికదా. ఈ నవంబర్ నెలలో 6,050 కోట్ల రూపాయలు, డిసెంబర్ నెలలో 9,450 కోట్ల రూపాయలు, మొత్తంగా 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద వేయటం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు. కానీ ప్రజలు ఆయన చెప్పిన మాటలకి మోసపోయి ఉన్నాం. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఇవన్నీ నెరవేర్చండి. ప్రజలు ఎన్నికల ముందు మీరు చెప్పారు విద్యుత్ ధరలు తగ్గిస్తానని, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని, తగ్గించండి. భారం వేయమని చెప్పారు, భారం వేయకండి. ఈ మంచి పేరు మీరే తీసుకోండి. ఈ రోజున 6 నెలలకే ప్రజల మీద, ఒక పక్క రైతుల మీద, ఒక పక్క సామాన్య ప్రజానీకాల మీద, ఒక పక్క విద్యార్థుల మీద, ఒక పక్క ఉద్యోగస్తుల మీద ఈ రోజున అన్ని వర్గాల వారిని కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ పరిపాలన, ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తా ఉన్నాం. రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి రైతు భరోసా ఈ 6 నెలల్లో అమలు కాలేదు. ప్రతి సంవత్సరం ఏదన్నా కెలామిటీ వస్తే రైతు తరఫున ఇన్సూరెన్స్ కట్టి, ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఇన్సూరెన్స్ ఎత్తేసారు, రైతు భరోసా ఎత్తేసారు. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ గాని లేదు, రైతుకి గిట్టుబాటు ధర గాని తడిస్తే మన బిక్కుబిక్కుమనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ గాని, అమ్మఒడి డబ్బులు గాని ప్రతి సంవత్సరం తల్లుల ఖాతాలో విద్యార్థులకి ఇబ్బంది లేకుండా, వారి చదువులకు ఇబ్బంది లేకుండా డబ్బులు వేసేటువంటి పరిస్థితి. ఏదైతే చెప్పిన మాట విద్యార్థులకు సంబంధించి వారు మోసపోయి ఉన్నారు. డ్వాక్రా మహిళలు కాపు నేస్తం మీరు చూసున్నారు, మొత్తం ఎత్తేసారు. ఇవాళ ఏ రంగం చూసినా, ఏది చూసినా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. పేదవాడికి గాని ఈ రోజున ఎస్సీ ఎస్టీలకి 200 రూపాయలు మరి మించకుండా సబ్సిడీ ఇచ్చి ఈ రోజున కరెంటు బిల్లు ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈ రోజున మొత్తం అన్ని ఎత్తేసి మరి ప్రజల మీద ఇంత భారం వేసి మోసం కబుర్లు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజలు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ప్రజల గొంతు వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజల పక్షాన మేమందరం కూడా విద్యుత్ అధికారులు గాని, కలెక్టర్ గారికి గాని, ఈ ప్రభుత్వానికి గాని విజ్ఞప్తితో తెలియపరుస్తూ ఉన్నాం.
వెనువెంటనే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తాం. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య మరోసారి మండిపడ్డారు. గురువారం అమరావతిలో వర్లరామయ్య మీడియాతో మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలన అంతా అవినీతిమయమని అభివర్ణించారు. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్దాల మూట అని, జగన్ అవినీతి వలన ప్రజలపై 1,29,000 కోట్ల విద్యుత్ భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్మోహన్ రెడ్డిదే అని ఆయన స్పష్టం చేశారు. దీనిపై చర్చకు వచ్చే ధైర్యం ఉందా అంటూ జగన్ కు వర్లరామయ్య సవాల్ విసిరారు. జగన్ అవినీతి వల్ల విద్యుత్ భారాలు 5 ఏళ్లలో 1,29,000 కోట్ల రూపాయలు. విద్యుత్ ఛార్జీల పెంపు ఈ రోజున ఏదైతే విద్యుత్ ఛార్జీలు భారం పడింది వినియోగదారుల మీద అంటున్నామో ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఏదో మనం అంటుంటాం దొంగే దొంగ దొంగ నడిచినట్లుగా ఈ పాపం ఎవరిది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీది కాదా? మీ అవినీతి వల్ల కాదా? చర్చకొచ్చే ధైర్యం ఉందా మీకు? నిన్న మా మంత్రి గారు కూడా చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. చర్చకు వచ్చే ధైర్యం మీకుందా అని చెప్పి నేను అంటున్నా. ఆయన ఏదో ధర్నాలు చేస్తా అంట రాష్ట్ర వ్యాప్తంగా. నీ అవినీతి పరిపాలన మీద నీవే ధర్నాలు చేసుకుంటావా? నీ అబద్ధాల మీద నీవే ధర్నాలు చేసుకుంటావా? ఎవరి మీద ధర్నా చేస్తావు? ఈ పాపం అంతా నీది కాదా? వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు. ఇది మీ టైంలో అండి, నిజం కాదా? మీ టైంలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు. ఈ రెండు కలిపి మీ టైంలో 81,768 కోట్ల రూపాయలు. సమాధానం ఉందా మీ దగ్గర? VTPS కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై మోపబడింది, అంటే రాష్ట్ర మీద మోపబడిన భారం 12,818 కోట్లు. కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు? పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యం మీ టైంలో జరిగింది. అది మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి వల్ల 4,737 కోట్ల రూపాయలు. కాదనే ధైర్యం ఉందా? మీరు చేసిన పాపాల చిట్టా నేను విప్పుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో నష్టం 2,691 కోటి. మొత్తం చూసినట్లయితే మీ జెన్కో ప్లాంట్ల విద్యుత్ ఉత్పత్తి ఎందుకు తగ్గింది? మీ విజయసాయి రెడ్డి నాసిరకం బొగ్గు కొనుగోలు వల్ల. బయట మంచి బొగ్గు వస్తున్నా కూడా కాదని విజయసాయి రెడ్డికి అనుకూలంగా ఉండే కంపెనీల నుంచి బొగ్గు కొనుగోలు చేయటం వల్ల ఈ రోజున 47,741 కోటి. మొత్తం కలిపితే 1,29,503 కోట్ల రూపాయలు. దీనివల్లే కదా ఇప్పుడు విద్యుత్ రంగానికి వినియోగదారుల మీద భారం. మీరు చేసిన పాపం కాదా? ఏదైనా ఒక కొత్త విద్యుత్ ప్లాంట్ మీ హయాంలో ప్రారంభించారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇతరుల దగ్గర ఎక్కువ ధర కొని ఆ కొనుగోలు వస్తువుల్లో స్మార్ట్ మీటర్లు అని చెప్పి, ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పి విద్యుత్ వస్తువుల కొనుగోలులో భారీ అవినీతి జరిగింది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నది. ఇప్పుడు ఏపీ విద్యుత్ సంస్కరణ చట్టం 1998లో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 2019లో కూడా మేము అధికారంలో ఉన్నట్లయితే ఈ ఛార్జీల బాధుడు కరెంటు కోతలు ఉండేవి కాదు, రాష్ట్రం విద్యుత్ వెలుగులతో వెలిగిపోతుండేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అటువంటి మీరు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మోపారు, వినియోగదారుల మీద భారం మోపారు, అందుకు ధర్నాలు చేస్తున్నారు. ఈ పాపం మీది జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాపాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సిలువ మోస్తున్నారు, యేసు ప్రభు సిలువ మోసినట్లుగా. ఆ సిలువే మీ అవినీతిమయం, మీ పాపం అది. ఆ విద్యుత్ భారాలన్నీ కూడా తల్లి చెల్లిని కూడా కాదన్న మీరు, రాష్ట్ర ప్రజల బిడ్డలాగా చూడవలసిన మీరు, బిడ్డలు ఏమైపోతే నాకేమని చెప్పి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వినియోగదారుల మీద భారం మోపిందని చెప్పి మీరు మాట్లాడటం తగునా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. మీ మాటలన్నీ కూడా అబద్ధపు మాటలని చెప్పి కూడా నేను అడుగుతున్నాం. ఇప్పుడు నిరసనలని మొదలుపెట్టాం. ఏం చెబుతా వాళ్ళకి? నీ పాపాన్ని కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు? రోజా గారు ఆమె మరలా ఏదో ఊపిరి వచ్చినట్టుంది, మరలా ప్రెస్ ముందుకు వస్తుంది. అంతకుముందు ఉన్నారు ఈ పాత కేసులు వాటన్నిటికి భయపడి, ఇప్పుడేదో ఆమె కాస్త ధైర్యం వచ్చినట్టుంది, రోడ్డు మీదకి వచ్చింది. జగన్ను ఓడించి తప్పు చేశామని ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారంట. ఏ ప్రజలను చూసావమ్మా? నీ చుట్టుపక్కల ఉండే వెనక ఒకడు ముందు ఒకడు ఉన్నారు. వాళ్ళ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హైదరాబాద్లో మీ స్టూడియోలో ఉండే ప్రజల?
ఎవరమ్మా ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు జగన్ను ఓడించారని చెప్పి? 6 నెలలకే ఆలీబాబా దొంగల్లాగా మారింది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీ ప్రజలకు నరకం అంటే కూటమి ప్రజలు చూస్తుంది. ఎక్కడమ్మా? ఎందుకు నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు? ఎవరు రాసి ఇచ్చారు ఈ స్క్రిప్ట్? అతనేనా? అతను ఉద్యోగం పోయింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. అతని స్క్రిప్టేనా ఇది? చంద్రబాబు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడు. అప్పుల మీద అప్పులకి ఎవరు ట్రేడ్ మార్క్? అప్పులకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. రాబోయే 20 ఏళ్ళ కూడా లిక్కర్ మీద అప్పులు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమో పొగుడుతున్నారు. ఒక్క మాట, బిజినెస్ మ్యాన్గా, పార్టీ అధినేతగా, ఫ్యామిలీ మ్యాన్గా జగన్ సక్సెస్ అయ్యారు. చంద్రబాబు గారంట సక్సెస్ అవ్వలేదన్నా. బిజినెస్ మ్యాన్ ఏం బిజినెస్ చేసావా? అసలు నువ్వేం చదువుకున్నావు ఎవరికి తెలియదు. నువ్వు అక్రమ మార్గాన 1,00,000 కోట్లు కొట్టేశావని చెప్పు ఒప్పుకుంటారు రాష్ట్ర ప్రజలు. ఏం చెబుతావమ్మా? ఎందుకు అట్లా నోటికొచ్చినట్టుగా మాట్లాడతావమ్మా? అవాస్తవాలు తెలియలేదా? ఇంకా నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని చెప్పి కూడా సోదరిమణి రోజమ్మ గారికి కూడా నేను తెలియజేస్తాను. హైదరాబాద్ కోకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్ లో చైన్ స్నాచర్ హల్చల్ చేశాడు. కేపీహెచ్బీ కాలనీలోని 6వ ఫేజ్ వద్ద మార్కెట్ నుండి ఇంటికి వెళుతున్న కామని అనే మహిళ మెడలో నుంచి 4 తులాల గొలుసు దుండగులు దోచుకెళ్లారు. దొంగని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా దొరకపోవడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దైవ దర్శనం కోసం వచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం దైవ దర్శనం కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం దేవస్థానం దర్శించుకుని విశాఖకు వెళుతున్నారు. అయితే కారు వేగంగా వెళ్తుండగా విజయనగరం జిల్లా భోగాపురంలో ఒక్కసారిగా అదుపు తప్పింది. స్పీడ్ కంట్రోల్ చేయకపోవడంతో ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 2 గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సీఎం పలు అంశాలపై మూవీ పెద్దలకు క్లారిటీ ఇచ్చారు. బెనిఫిట్ షోలు, స్పెషల్ గా టికెట్ రేట్ల పెంపు ఉండదని తేల్చి చెప్పారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజాన్ని సినీ పరిశ్రమ ప్రమోట్ చేయాలని సూచించారు. పెట్టుబడుల విషయంలోనూ సినీ పరిశ్రమకు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో సినీ పెద్దలు తమ ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.